గుడ్ ఈవినింగ్. ప్రస్తుతానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ గా ముఖ్యమంత్రిగా ఎక్కువ సమయం ఉండాను. ఈరోజు మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యానంటే దానికి కారణం ఈ కుప్పం ప్రజానీకమేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు ఎంపిక చేసుకున్నారు, అదే మరి రాష్ట్ర ప్రజానీకం ఆశీర్వదించారు. రెండూ కలిసి ఈరోజు మళ్ళీ సుపరిపాలనలో ఒక సంవత్సరం పూర్తి చేసుకుని మీ దగ్గరికి నేను వచ్చాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 1293 కోట్ల రూపాయలు మనం ఫౌండేషన్స్ వేసుకున్నాం, ప్రారంభాలు చేసుకున్నాం. ఇప్పటికే 125 కోట్ల పనులు పూర్తయినాయి, 8 పనులు పూర్తయినాయి, 1168 పనులు రాబోయే రోజుల్లో ఒక్క సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. సమ్మర్ డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ కి 9 కోట్లు ఖర్చు పెట్టాం. అదే మరి టాటా డిజిటల్ నర్వ్ సెంటర్ కి 5 కోట్లు ఖర్చు పెట్టాం. స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా 5639 స్ట్రీట్ లైట్లు 3,70,00,000 రూపాయలతో పూర్తి చేశాం. స్కూల్ కాంపౌండ్ వాల్స్ అయితే 21 స్కూల్స్ కి 1,64,00,000 ఖర్చు పెట్టాం. ఇంకో ఏరియా హాస్పిటల్ ని మరమ్మతులన్నీ చేశాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు ఇంటింటికి మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యతో వంట చేయకూడదని వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన పార్టీ, ఈ ఆడబిడ్డలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం ధరలు పెరిగాయి, మీకు కష్టాలున్నాయి. అందుకనే మీరు చూస్తే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఈరోజు మీరు చూస్తే హంద్రీ నీవా సుజల స్రవంతి 85 కోట్లతో 47 కిలోమీటర్లు పూర్తి చేస్తున్నాం. అయితే దీన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మొత్తం కలిసి శ్రీశైలం దగ్గర నుంచి కుప్పానికి నీరు రావాలంటే దగ్గర 550 కిలోమీటర్లు అనేక పంపులు పెట్టాం, వెడల్పు చేశాం. ఈ సంవత్సరమే 3,890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరి కుప్పానికి నీళ్లు తీసుకొస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టుకి 3,890 కోట్ల రూపాయలు ఒకే విడత కింద ఖర్చు పెట్టిన సందర్భమే లేదు. అది చేశానంటే అక్కడ ప్రజానీకం కూడా ఇబ్బంది పడకూడదు. నా కుప్పానికి నీళ్లు రావాలి, స్వర్ణ కుప్పం కావాలి. ఈ సంవత్సరమే నీళ్లు వస్తాయి, ఎవరికి అనుమానం అవసరం లేదు. ఇంకో పక్కన 228 కిలోమీటర్లు బీటీ రోడ్లకు 80 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. సీసీ రోడ్లు 101 కిలోమీటర్ల సీసీ రోడ్లు 47,75,00,000 రూపాయలు శాంక్షన్ చేశాం. కొంతమంది మరుగుదొడ్లు లేవు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రతి ఒక్క ఇంటికి వంట గ్యాస్ ఇచ్చాం. వంట గ్యాస్ లేని ఇల్లు మన నియోజకవర్గంలో లేనే లేదు. ఇంకో పక్క 13,905 మరుగుదొడ్లు కట్టుకోవాలి. దీనికి 20,85,00,000 ఖర్చు అవుతుంది. ఇది కూడా రాబోయే 6 నెలల్లో పూర్తి చేస్తాం.
7 సబ్ స్టేషన్లు 18 కోట్లతో పూర్తి చేస్తాం. ప్రాథమిక పాఠశాలలు 10,36,00,000 పెట్టి మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నాం. ఎన్టీఆర్ సుజల ఆ రోజు మనం చేస్తే దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు. ఈరోజు ఆ పనులు కూడా పూర్తి చేసి 8,22,00,000 కావాలంటే ఇచ్చి మళ్ళీ ఈ స్కీమ్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత, మినరల్ వాటర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ అన్ని మరమ్మతులుంటే 6,87,00,000 శాంక్షన్ చేశాం. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటే మరమ్మతులకు 3,95,00,000 కావాలంటే దీనికి కూడా ఇచ్చాను. కొన్ని గ్రామాలకు పంచాయతీ భవనాలు లేవంటే 2,60,00,000 ఇచ్చాం. అదే మార్గం ఏరియా ఆసుపత్రి మరమ్మతులు కానీ మార్చురీ భవన నిర్మాణానికి కానీ 1,57,00,000 ఇచ్చాం. ఇవన్నీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, 29 పనులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే సంవత్సరం 2026కే పూర్తి చేయాలని ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే 331 కిలోమీటర్లు పొడవైనటువంటి సీసీ డ్రైన్లు కానీ, ఇంకో పక్క మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ఏ ఊరికి పోవాలన్నా సిమెంట్ రోడ్డు ఉండాలి, లేకుంటే బీటీ రోడ్డు ఉండాలి. మా కుప్పం ప్రజలు ఎవరు కూడా మట్టిలో నడవకుండా, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు కూడా శ్రీకారం చుడతాం. అదే మాదిరిగా ఊర్లో కూడా మురికి కాలువ నీళ్లు రోడ్డు మీదకి రాకుండా దానికి కూడా డ్రైనేజ్ కట్టి ఎక్కడికక్కడ ఆ నీటిని కూడా ఏ విధంగా ట్రీట్ చేయాలనో అవి చేయడానికి కూడా ముందుకు తీసుకెళ్ళాం. ఇంకో పక్కన మీరు చూస్తే మన నియోజకవర్గంలో మైండ్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయి. ఏదైతే ఇంకో పక్కన మీరు చూసినప్పుడు పాలారు పైన చెక్ డ్యాంలు ఉన్నాయి, రిపేర్లు అయినాయి. అన్ని రిపేర్లు చేపిస్తాం. మైండ్ ఇరిగేషన్ ట్యాంకులన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. దీనికి 80 కోట్లు అవుతుంది. పనులు ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఒక పక్క నీళ్లు తేవడమే కాకుండా ఆ నీళ్లు నింపాలంటే చెరువులు కావాలి, చెక్ డ్యాములు కావాలి. తద్వారా మనం నీటిని ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. ఇవి కూడా కంప్లీట్ చేస్తాం. ఆలయాల అభివృద్ధి కోసం ఇప్పటికే ఒక 50 కోట్ల రూపాయల దగ్గర డబ్బులు కూడా శాంక్షన్ చేశాం. ఇక్కడుండే మన వాళ్ళందరూ చూస్తే ఎక్కువ మంది ఆలయాలపైన ఎక్కువ శ్రద్ధ పెడతారు. కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడూ నేను చూశాను, అందరూ కూడా కోరుకునేది ఇల్లు లేకపోయినా పర్వాలేదు కానీ దేవుడికి మాత్రం గుడి ఉండాలని మీరందరూ కోరుకుంటారు. మీ కోరిక తీరుస్తాం. అన్ని గుడుల్ని మళ్ళా ఒకసారి రెనోవేషన్ చేసి మళ్ళీ మీరందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించాలంటే వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా ఇక్కడే మన దేవుళ్ళన్నీ కూడా ఏ విధంగా చేయాలనో చేస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే గోకులం షెడ్లు నాకు బాగా జ్ఞాపకం. నేను కొత్తగా వచ్చినప్పుడు ఇంటింటికి 2 ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఏ ఇంటికి ఆవులు లేకపోతే ఇల్లే లేదు. ప్రతి ఒక్కరు 2 ఆవులు, 4 ఆవులు, 6 ఆవులు పట్టుకున్నారు. అది ఈ రోజు మీ ఆదాయం అయింది. నేను అందుకనే హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి నియోజకవర్గంగా మన కుప్పం తయారవుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి ఇప్పటికే చాలా
మిల్క్ ప్రాసెసింగ్ డైరీలు వచ్చాయి, ఇంకా వస్తాయి. అవి కూడా నేను చెప్తాను మీకు. ఇది కాకుండా మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను, మీ ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే ఇప్పుడు ఈ కరెంటు వాడడం కరెక్ట్ కాదు. ఆదాయం బాగా ఉండాలి, ఖర్చు తగ్గాలి. ఆరోగ్యం బాగుండాలంటే రూఫ్ టాప్ సోలార్ సూర్య గారి కింద వచ్చేదాన్ని మనం అందరం పెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఈరోజు మీరు చూస్తే మన ఇంటిపైనే మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. దానికి కుప్పం ఒక కేంద్రంగా తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టాం. రూఫ్ టాప్ కరెంటు, ప్రతి ఒక్క ఇంటి పైన మీరు కరెంటు తయారు చేసుకోవాలి. ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఉచితంగా 2 కిలోవాట్ల వరకు ఇస్తాం. మీరు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం మీకే వస్తుంది. మీరు వాడుకునే కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి. దానివల్ల ₹2.8 తిరిగి మీకు డబ్బులు వస్తుంది. బీసీలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, మీరు 2 కిలోవాట్లు కావాలంటే ₹60,000 మరియు ₹20,000 సబ్సిడీ అదనంగా ఇస్తామంటే 80,000 ఇస్తాం. 3 కిలోవాట్లు పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 78,000 ఇస్తే నేను 25,000 ఇస్తాను. మొత్తం ₹98,000 బీసీలకి సబ్సిడీ ఇస్తాం. ఇది బీసీ నియోజకవర్గం. అది మీరు పెట్టుకొని 3 కిలోవాట్లు ఉత్పత్తి చేసుకుంటే మరో బ్రేకింగ్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. ఇప్పటికే అరవింద్ కుమార్ ను 3 సార్లు విచారించారు. ఇది 4వసారి కావడం కూడా విశేషం. అయితే బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ కార్ రేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని, దాదాపు 55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లుగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్ల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే అరవింద్ కుమార్ కు 3 సార్లు విచారించారు. ఇది 4వసారి కావడం విశేషం. అయితే బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ కార్ రేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని, దాదాపు 55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లుగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఏం జరుగుతోంది? ఆల్రెడీ మళ్ళీ అరవింద్ కుమార్ ని పిలవడం వెనక ఆంతర్యం ఏమిటి? ఎలా చూడాలి ఇది? ఫార్ములా సంబంధించినటువంటి దర్యాప్తు ఇందులో ప్రధాన నిధులుగా ఉన్న వాళ్ళందరినీ పలువురు సార్లు విచారణకు పెంచి కీలక విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగానే
ఎవరైతే యూరోప్ లో ఉన్నటువంటి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన దగ్గర నుంచి ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ కేసులో చేసినటువంటి అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అలాగే ఉల్లంఘనలకు సంబంధించినటువంటి ప్రశ్నలను ఏసీబీ అధికారులు అడిగారు. ఎప్పుడైతే కేటీఆర్ ను విచారించడం జరిగిందో కేటీఆర్ ను విచారించిన తర్వాత ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మరోవైపు చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురు కూడా విచారిస్తారని నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పుడు తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు మరొకసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చి రేపు విచారణకు హాజరు కావాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో అయితే గతంలోనే నోటీసులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన నెల రోజుల పాటు ఇటు సెలవుల్లో ఉన్న కారణంగా అంటే 30వ తారీఖు వరకు జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆయన సెలవుల్లో ఉన్నారు. తన కుమార్తె యొక్క చదువు నిమిత్తం ఆమె విదేశాల్లో ఉండటంతో ఆమె దగ్గరకు వెళ్తూ కూడా ఆయన నెల రోజుల పాటు సెలవులు పెట్టడం జరిగింది. సో ఈ నెల రోజుల పాటు సెలవులు తీసుకున్న అనంతరం ఆయన ఇండియాకు తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆయన విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు ఇప్పుడు ప్రస్తుతం నోటీసులను జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులను జారీ చేస్తూ ఖచ్చితంగా రేపు విచారణకు హాజరు కావాలన్నటువంటి విషయాలను కూడా తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు ఏసీబీకి సంబంధించి రేపు ఇందులో ఏసీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ను రేపు ఉదయం ఏసీబీ అధికారులు విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆయన గతంలో ఆయన హెచ్ఎండిఏలో మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసే ఎప్పుడైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసేటువంటి అరవింద్ కుమార్ ఆ సమయంలో ఈవెంట్ నిర్వహించడంలో తుది స్థాయి అధికారులు మొత్తాన్ని కూడా డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తిగా ఉంది. తగిన ఆదేశాలన్నీ కూడా అప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నుంచే వెళ్ళాలనేది కేసులో బయటపెట్టినటువంటి అంశం. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆయన మరొకసారి విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ విచారణలో అనేక కీలక విషయాలను కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి తెలిసినటువంటి 55 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ లో భాగంగా విదేశీ అకౌంట్లకు అమౌంట్ ను చెల్లించడంలో ఎందుకు ప్రమాణ నిబంధనలను ఉల్లంఘించారు, రిజర్వ్ బ్యాంక్ కు సంబంధించినటువంటి ఆదేశాలను పట్టించుకోకుండానే ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇందులో కనీసం ఎటువంటి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయకుండా కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం ద్వారా అంటే కేటీఆర్ ఆదేశాల ప్రకారం అమౌంట్ మొత్తాన్ని కూడా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఇతర కంపెనీ ఏదైతే ఫార్ములా ఈ ఆపరేషన్స్ చేస్తున్నటువంటి ఎఫ్ఈఓ కంపెనీకి తరలించారు అన్నటువంటి విషయం మీద ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి వీటన్నింటి మీద ఇప్పుడు అడిగి తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇందులో అరవింద్ కుమార్ యొక్క ప్రమేయము ఆయన యొక్క పాత్ర అనేది ఎంతవరకుందని కూడా మరొకసారి అడిగి తెలుసుకుంటారు. ఏసీబీ అధికారులతో పాటు ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతో ఈడీ అధికారులు ఇప్పటికే ముగ్గురిని విచారించడం జరిగింది. ముగ్గురిని విచారించి ఇందులో వారి దగ్గర నుంచి పూర్తి సమాచారం అనేది తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు మరొకసారి ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను విచారిస్తున్నారు. కాబట్టి గతంలో రీసెంట్ గా కేటీఆర్ ను విచారించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఆయన ఏ రకంగా సమాధానాలు చెప్పారో ఆ స్టేట్మెంట్లను ముందుంచి ఇప్పుడు ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను విచారణ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ రత్న. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వైసీపీ నేత వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. 2025 ఫిబ్రవరి 13న అరెస్ట్ అయిన వంశీ 137 రోజుల పాటు సబ్ జైల్లో ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై పలు స్టేషన్లలో 11 కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో నకిలీల పట్టాల కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది నూజివీడు కోర్టు. దీంతో వంశీపై ఉన్న కేసుల్లో బెయిల్ వచ్చినట్టయింది. జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు వల్లభనేని వంశీ.
ఇదిలా ఉంటే వంశీకి సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణ జూలై 16కు వాయిదా వేసింది. మైనింగ్ వాల్యుయేషన్ పై నివేదిక ఇచ్చిన తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది. సుప్రీంకోర్టు సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మైనింగ్ కేసులో తమ వాదన వినకుండా వంశీకి బెయిల్ ఇచ్చారని సుప్రీంకోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. 195 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందని సీల్డ్ కవర్లో నివేదిక ఇస్తామని కోర్టుకు తెలిపారు లూథ్రా. ఈ క్రమంలో కేసు విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం తదుపరి విచారణ నెల 16కు వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది. ఇక నకిలీల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది నూజివీడు కోర్టు. దీంతో తనపై నమోదైన అన్ని కేసుల్లో కూడా వంశీకి బెయిల్ వచ్చినట్టయింది. దీంతో కృష్ణా జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ విడుదలయ్యారు. అయితే మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేసి ఆయన విడుదలను ఆపాలనుకున్న సర్కార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైందని చెప్పాలి. ఈ క్రమంలో ఈ నెల 16న సుప్రీంకోర్టులో వంశీ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2025 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. 2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పుడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పు పెట్టారు. గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 435, 506, రెడ్ విత్ 149, 3(1) SC/ST చట్టం కింద ఇలా పలు రకాల వాటిపై కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఏం జరుగుతోంది? వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది అండ్ ప్రభుత్వం అనుకున్నది జరగలేదు అనుకోవచ్చు అంటారా? ఎట్లా చూడాలి దీన్ని? ఎస్ రమణ, దాదాపు 137 రోజుల తర్వాత జిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యారు. ఏదైతే టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గన్నవరంలో ఉన్న టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడికి సంబంధించి అక్కడ కార్యాలయంలో ఉన్న సత్యవర్ధన్ కంప్యూటర్ ఆపరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మీదకి వంశీని హైదరాబాద్ లో అదుపు తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా వంశీ పైన అనేకమైన కేసులు నమోదు చేయడం, దాంతో పాటు జైల్లో ఉన్న వంశీకి సంబంధించి ఒకవేళ ఏదైనా కేసులో బెయిల్ వచ్చినప్పుడు దాని అనంతరం మళ్ళీ పీటీ వారెంట్తో మళ్ళీ వంశీని అదుపులోకి తీసుకుంటాం. ఈ రకంగా దాదాపు 137 రోజుల పాటు అనేక కేసుల్లో జైల్లో ఉంటూ వంశీ రావడం జరిగింది. అయితే తాజాగా ఏదైతే అటు కోర్టుకు సంబంధించి స్థలం కబ్జాకి సంబంధించి కేసు నమోదైందో నూజివీడికి ప్రాంతంలో, ఆ కేసుకు సంబంధించి తాజాగా నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ రోజు వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలు నుంచి కూడా విడుదలవడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా జిల్లా కోర్టు బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఏదైతే గ్రావెల్కి సంబంధించి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ్రామాలని అధేచ్ఛగా కూడా విజయవాడ రూరల్ కావచ్చు, బాపులపాడ మండలం, గన్నవరంలో ఈ 3 ప్రాంతాల్లో గన్నవరం నియోజకవర్గంలో దాదాపు 197 కోట్ల విలువ చేసే గ్రామాలని అక్రమంగా తవ్వి అమ్ముకున్నారనేది అభియోగం. దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి వంశీ తరపున న్యాయవాదులు ముందస్తుగా కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ దానికి సంబంధించి కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ప్రభుత్వం దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాని అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ అయితే కొనసాగింది. ఈ అంశం పైన అంటే 2024లో జరిగిన అంశానికి సంబంధించి 2025లో ఏ రకంగా కేసు నమోదు చేస్తారనేది సుప్రీంకోర్టులో న్యాయమూర్తి అటు వాదనలకు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అటు ప్రభుత్వ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఈ కేసుకు సంబంధించి
సంబంధించి అంటే ఒక సివిల్ మ్యాటర్ కి సంబంధించి ఏ రకంగా క్రిమినల్ గా కేసులు నమోదు చేస్తారనేది కూడా కొంత సుప్రీం ధర్మాసనం ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ ఏదైతే ఇచ్చిందో ఆ బెయిల్ ని రద్దు చేయలేమంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పడంతో పాటు ఈ అక్రమ గ్రామాలకి సంబంధించి ఏదైతే అంశం ఉందో ఆ గ్రామాల అంశానికి సంబంధించి పూర్తి నివేదికని అఫిడవిట్ రూపంలో కోర్టుకి ధర్మాసనానికి సమర్పించాలంటూ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. అనంతరం ఈ కేసు విచారణకి సంబంధించి జూలై 16కి అయితే వాయిదా వేశారు. పూర్తి స్థాయిలో వల్లభనేని వంశీ దాదాపు 137 రోజుల పాటు జిల్లా జైల్లో ఉన్న నేపథ్యంలోనే అనేకమైన కేసుల్లో వంశీ పైన నమోదు చేయడం జరిగింది. ఆ కేసులన్నింటిలో కూడా బెయిల్ రావడం జరిగింది. ఇక ఏకైక కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఉన్నప్పటికీ కూడా ఈ అంశానికి సంబంధించి జూలై 16కి వాయిదా వేశారు కాబట్టి జూలై 16వ తారీఖు ఈ కేసులో ఏం జరుగుతుంది అంటే మళ్ళీ బెయిల్ రద్దవుద్దా లేదు సుప్రీం ధర్మాసనం వంశీ తరపున న్యాయవాదులు ఏదైతే వాదించారో దానికి అనుగుణంగానే ఏకీభవిస్తారనే దానికి సంబంధించి కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల కేసుకు సంబంధించి కావచ్చు, భూ కబ్జా కేసుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించిన కేసు కావచ్చు, ఈ గ్రామాలకి సంబంధించిన కేసు, ఇలా అనేకమైన కేసులు వంశీ పైన నమోదు చేయడం జరిగింది. ఆ కేసులన్నిటికీ సంబంధించి కూడా దాదాపు అన్ని కూడా బెయిల్స్ వచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే జిల్లా జైలు నుంచి కూడా వంశీ విడుదలయ్యారు. అటు వైసీపీ కార్యకర్తలు నేతలందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడలో ఉన్న జిల్లా కేంద్ర కార్యాలయానికి అయితే పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. పేర్ని నాని కావచ్చు, తలసిల్ రఘురామ్, కైలా అనిల్ కుమార్ ఇలా కృష్ణా జిల్లాకు సంబంధించిన ముఖ్యులందరూ అక్కడ చేరుకున్నారు. దాంతోపాటు వంశీ సతీమణి కూడా జైలు దగ్గరికి వచ్చి అనంతరం విడుదలైన తర్వాత నేరుగా జిల్లా కార్యాలయం నుంచి కూడా జిల్లా జైలు దగ్గర నుంచి కూడా వెళ్లిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో వంశీకి సంబంధించిన కేసు ఇంకొకటి సుప్రీం ధర్మాసనం 16వ తారీఖు వాయిదా వేసింది కాబట్టి ఆ రోజు ఏ రకంగా న్యాయమూర్తి స్పందిస్తారు ఈ అంశానికి సంబంధించి, అటు ప్రభుత్వ తరపున వాదంతో ఏకీభవిస్తారా లేదు వంశీ తరపున న్యాయవాదుల వాదంతో ఏకీభవిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి.